చూస్తే ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ మీద మీరు ఏమంటారు? అంటే నిర్దోషిగా నిరూపించుకోవడానికి బెయిల్ వచ్చిందా, లేకుంటే ఏంటి దీని వెనకాల ఏంటి రహస్యం? ఇన్ని రోజులు లేని బెయిల్ ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కామ్ అయిపోయిన తర్వాత హైడ్రా స్టార్ట్ ఎంత బెయిల్ రావడం ఏంటిది? హైడ్రాకి ఆమె బెయిల్కి సంబంధం లేదండి. ముందుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడకి బెయిల్ రావడానికి అసలు ఆ కేసు మొత్తం లిక్కర్ పాలసీ అనబడే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది డిజైన్ చేసిందే బీజేపీ. వాళ్ళు డిజైన్ చేసి కేజ్రీవాల్ గవర్నమెంట్ని పడగొట్టడానికి అది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది. కాకపోతే చాలా పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేసే స్ట్రింగ్ ఆపరేషన్ లాగా కాకుండా ఇది ఒక పెద్ద స్థాయిలో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్. అది ఆప్ పార్టీని దెబ్బతీయటం కోసం బీజేపీ చేసిన పని. దానికోసం కవితను వాడుకున్నారు పావుగా. అయితే మరి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి అంటే కవితను అరెస్ట్ చేయిందే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకూడదు కాబట్టి, అది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చేస్తేనే ఉపయోగం ఉంటుంది కాబట్టి కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అయిన వెంటనే విడుదల చేస్తే బాగోదు కాబట్టి కాస్త టైం తీసుకుని విడుదల చేశారు. అంతే. అంతకంటే ఇది కేవలం బీజేపీ పార్టీ ఆడిన నాటకం తప్పితే వేరే ఏమీ లేదు. అంటే అక్కడ స్కామ్ లేదని నేను అనట్లేదు, స్కామ్ ఉంది. ఈ చక్రం తిప్పింది ఈవిడ, మొత్తం కింగ్ పిన్ ఈవిడే, అందులో నో డౌట్. కాకపోతే ఈవిడికి తెలుసు నేను కేజ్రీవాల్ కోసమే చేస్తున్నాను, బీజేపీ నాతో కేజ్రీవాల్ కోసం చేయిస్తుంది అనే సంగతి నేను ఒక పావుగా ఉపయోగపడుతున్నాను అని ఏమి అనుకుంది. కానీ ఈమె మెడకే ఆ పాము వచ్చి పడుతుందని అనుకోలేదు. అక్కడ ఒక చిన్న మిస్ఫేర్ అయింది. అసలు కేసీఆర్కి తెలిస్తే చేయనిచ్చేవాడు కదా. కేసీఆర్కి తెలుసు రెండో వాళ్ళ ఎత్తుగళ్ళు, ఆయన ఆలోచించినంతగా ఎవరు ఆలోచించరు. ఈవిడేదో పిల్లి పేరాస్కి వెళ్ళింది అన్నట్టు వెళ్ళింది, మూతిగాలింది, అంతకంటే ఏమీ లేదు. బెయిల్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, బెయిల్ వచ్చింది, అంతే. ఎలక్షన్స్ ముందు అంతే. ఎలక్షన్ కోసమే ఆవిడని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు తర్వాత రిలీజ్ అయింది ఆవిడ. కానీ ఆమె నిర్దోషిగా ఏమి రిలీజ్ కాల. బెయిల్ అనేది ఒక ప్రజాస్వామిక హక్కు చట్టంలో. ఏ నిందితుడైనంత మాత్రాన దోషి అనడానికి లేదు, అలానే నిర్దోషి అనడానికి లేదు. ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. కానీ రావడమే మళ్ళీ చెప్పడం జరిగింది, వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు వడ్డీతో సహా? మీ అంచనా ప్రకారం ఎవరికి ఇస్తారంటారు? ఎవరికి ఇవ్వరు. అలా అనకపోతే, ఆ వాగాడంబరంగా మాట్లాడకపోతే బీజేపీ వీళ్ళు ఒకళ్ళే అంటారు అని. బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీని చంపటానికి ప్రాంతీయ పార్టీలను వాడుకుంటూనే ప్రాంతీయ పార్టీలను కూడా, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలను చంపటం బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారమే చేశారు. మరి ఇప్పుడు చూడండి, ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్కి ఒక్క సీటు కూడా రాలా. కేసీఆర్ సీట్లన్నీ బీజేపీకి వెళ్ళాయి. దానికి ఏంటి చెప్తారు మరి? ఇప్పుడు వీళ్ళకి లక్షల మెజార్టీలు వచ్చినాయి వీళ్ళకి. మరి ఈ మెజార్టీలన్నీ ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? బెట్స్ కొట్టారు. బీజేపీ వాళ్ళకి వేయించారు, వీళ్ళు ఓట్లు దగ్గరుండి వేయించారు.